మహాపరిశుద్ధుడ మహాగణుడ జీవాధిపతి జీవం గల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్నీ ఉన్నా అయ్యా తండ్రి ప్రభు, నీవు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే అయ్యా నేను మా జీవితమే వ్యర్థమయ్యా. అలాంటిది నీ సన్నిధిలో మేము ఉన్నాం అయ్యా. నేను ఏదైనా నేర్చుకోవాలని, ఇదిగో మా కథ మొత్తం మార్చుకోవాలని అయ్యా, నీ యొక్క పాదాల దగ్గర ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటూ మా జీవితాన్ని మార్చుకుని, ఇదిగో ప్రభు నీ యొక్క అయా తండ్రి ప్రభు పరిశుద్ధమైన మహిమ రాకడలో మేము ఎత్తబడే అయా కృప, మేము నిరీక్షణ గలవారమే పొందుకున్నట్లు కృప చూపించి నడిపించండి. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మా కోసం మీరు సిద్ధపరచబడిన ప్రతి లేఖనమును అయా బోధపరచండి. ఈ సిలువ చాటు నిలబడి మాట్లాడుచుండగా నన్ను అయా మీ ఆత్మకి ఏడంతల ఆత్మతో నింపి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే, దేవుడు ఆయన ప్రజల వైపు చూసినప్పుడు, లేదా దేవుని కనుదృష్టిలో ఉన్న ప్రజలు అంటే ఆయన దృష్టికి అనుకూలుగా ఉంటే వారి యొక్క జీవితాలపై దేవుని ప్రభావం ఎట్లా ఉంటుందో, దేవుడు వారి జీవితాల్లో ఎలా తన యొక్క ప్రమేయాన్ని లేదా ఆయన తీర్పును, ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడో గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ వారం మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, హోషేయ గ్రంథం 8వ అధ్యాయంలోనే 11 నుండి 14 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఏంటి ఈ యొక్క లేఖనం యొక్క సారాంశం అంటే, దేవుని పిల్లలు, దేవునిని ఆరాధించేవారు ఆరాధికులుగా లేరంట. ఆయన చూసినప్పుడు ఎలా లేరు? ఆయన ఆరాధికులుగా లేరు, ఆయన కుమారులుగా లేరు, ఆయన కుమార్తెలుగా లేరు. ఎలా ఉన్నారు అంటే, మతపరమైన ఛాందసవాదాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలామంది మనం అంటూ ఉంటాం సాధారణంగా, నా కోపం వస్తే నేను మనిషిని కాదు అంటే, మనుషులమే కానీ స్వభావం మారిపోతుంది నా కోపం వస్తే. అవునా? కొంతమంది ఎలా మాట్లాడరు అంటే, కనికరం కలిగి మాట్లాడరు. వాళ్ళు ఏదో క్రూరంగా మాట్లాడితే వాళ్ళు మన కంటికి ఎలా కనిపిస్తారంటే వేరే విధంగా కనిపిస్తారు. మన యొక్క ఉద్దేశం అవతల వాడిని ఏం చేయాలంటే మెప్పించే విధంగా ఉండగలిగితే, మన ఉద్దేశం మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో, కమ్యూనికేషన్ అండి, మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో అది అవతల వాడు వినే విధంగా ఉండాలి, వినే విధంగా వాడు సిద్ధపడాలి. అంటే మనం ఎలా ఉండాలి? మన ఉద్దేశం ఎలా ఉండాలి అంటే, అవతల వ్యక్తికి చాలా తేటతెల్లంగా, చాలా క్లియర్గా కనబడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడాలంటే కాసేపు నిలబెట్టగలిగేంత. కొంతమంది కనిపిస్తూ ఉంటారు, ఎదురుగా నిలబడితే చాలు, ఓరు బాబా వచ్చాడు నాయన, వచ్చిందిరా నాయన, ఇంకా అయిపోయింది నా పని అనుకొని అటుపక్కగా వెళ్ళిపోయేవాళ్ళు, తప్పించుకొని పారిపోయేవాళ్ళు. ఏమండి, ఉండరా? కనిపిస్తే చాలరా నాయన, మాట్లాడితే నా మొహం అంతా తడిసిపోతుంది. ఏమండి, కనిపిస్తే చాలు నా బుర్ర తినేస్తుంది. కనిపిస్తే చాలు ఆయన క్లాస్ పీక్తాడు రా బాబు, వచ్చాడా క్లాస్ పీక్తాడు. అలా ఏదో ఒకటి అంటనే ఉంటాడు. ఏమండి, మన పిల్లలు నాతో ఏం చెప్పరు కానీ వాళ్ళ ముఖంలో నాకు కనిపిస్తూ ఉంటుంది, ఆపరా బాబు. నేను మాట్లాడుతుంటే వాళ్ళ మనసుల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆపుతాడో. అలా అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు వదులుతాడో. మనం ముట్టుకున్నామంటే గంట వరకు వదలం. అలా నులిపురుగులాగా అలా కెలుకుతూనే ఉంటాం, శతపురుగులాగా. ఆడ బుర్ర తొలిచేయాలి.
నా ఇంటెన్షన్ అంతా ఏంటి అంటే ఆడు మారిపోవాలి అని, అవునా? కానీ మా వాళ్ళు ఎలాంటి కలరింగ్ ఇస్తారంటే నా దగ్గర మారిపోయాడు. ఎలాగా? ఎంత ఎంత విన్న తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళు చూపిస్తారు. ఏమనంటే నేను మారిపోయాను పాస్టర్ గారు. ఎంతవరకు? ఆ క్షణం వరకే. ఎందుకంటే అప్పటికి అరగంట రౌండ్ అయిపోద్ది వీళ్ళకి. మారిపోయాను పాస్టర్ గారు అంటే నేను వదిలేస్తాను ఇంకా. సరే పాస్టర్ గారు, ఓకే పాస్టర్ గారు అంటే సరే అన్నయ్య, ఓకే అన్నయ్య. ఆ గేట్ దాటగానే మళ్ళా ఇలా కాలు ఎగరేస్తారు. మళ్ళా అమ్మ, నాకు తెలుసు అదే జరుగుద్దని. దేవునికి స్తోత్రం. తెలిసినా ఎందుకు చెప్తున్నానంటే అయ్యి బాబా ఇన్ని గమనిస్తున్నారా అనే ఆలోచన వాళ్ళకి కలిగించాలని, అంతే నా ప్రయత్నం. వాళ్ళని ఏదో అనాలని కాదు. దేవునికి స్తోత్రం. అవునా? సో లోకంలో మనుషులు ఇలాగే ఉన్నారు. మంచి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. చెడు మార్గాన్ని వివరిస్తే అయ్యే బాబోయ్ క్షణంలో జరిగిపోవాలంతే. పదిప్పుడే వెళ్దాం. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యొక్క కనుదృష్టిలో మనం పడేటప్పుడు, లేదా దేవుని యొక్క కనుదృష్టిలో ఇశ్రాయేలును దేవుడు చూసినప్పుడు అంటే ఇశ్రాయేలులు కూడా అలాగే ప్రభువా, అలాగే తండ్రి, అలాగే నా యజమానుడా అన్నట్లుగా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దేవునికి అనుకూలులుగా ఉన్నట్టు ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఏముంది అంటే, వాళ్ళతో పాటు ఏం పెరిగింది అంటే మత సంబంధమైన ఛాందస్యవాదం పెరిగింది. ఆ మతపరమైన సాంప్రదాయాలు, మత సంబంధమైన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ వారు దేవుని మహిమకు క్రమక్రమంగా దూరమవుట చేత వారు ఆయన దృష్టికి ఎలా కనిపిస్తున్నారు అంటే పాపులుగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని యొక్క దృష్టిని ఆకర్షించుకోలేనంత దీనస్థితికి వాళ్ళు దిగజారిపోయినారంట. చూడండి, ఒక్కొక్క మాట మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమైందంటండి? ఏం కట్టాడంటే ఎఫ్రాయిము ఏం కట్టారంట? పాపమునకు ఆధారమయ్యే బలిపీఠం. అసలు బలిపీఠంలో ఎందుకు వచ్చాయండి? బలిపీఠం పాపం చేయటానికి వచ్చిందా, లేదంటే పాప ప్రక్షాళన కోసం, పాపము యొక్క ప్రాయశ్చిత్తార్థమై దేవుడు బలిపీఠములు ఏమంటే కలుగజేసాడా, తయారు చేయమన్నాడా? దేనికోసం? దేవునికి అర్పించుకోవడానికి ఒక వేదిక బలిపీఠం, దేవునికి దగ్గరయ్యే ఒక వేదిక బలిపీఠం, దేవునికి సమీపంగా నడిపించేది ఒక బలిపీఠం, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించగలిగేలా చేసేది ఆ యొక్క బలిపీఠం. దేవుని యొక్క ప్రతిస్పందన ఏదో తెలుసుకునే వేదిక ఒక బలిపీఠం. కానీ ఇక్కడ అంటాడు, ఆ బలిపీఠం ఎలా మార్చేశారంటే వీళ్ళు పాపమునకు ఆధారంగా మార్చేశారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఏం విడిచిపెట్టలేదు అంటే మతాన్ని విడిచిపెట్టలేదు, మత సంబంధమైన పద్ధతులు విడిచిపెట్టలేదు, మత సంబంధమైన ఆ యొక్క సాంప్రదాయాన్ని విడిచిపెట్టలేదు. వారు సజీవుడైన దేవుని ఆరాధించే ఆరాధికులుగా బలిపీఠం యొద్దకు వచ్చే ఇశ్రాయేలీలు ఇప్పుడు దేనికోసం వస్తూ ఉన్నారంటే దేవుని యొక్క దృష్టిలో పాపులుగా, పాపులుగా తీర్పులోనికి రావటానికి, తీర్పులోనికి వారికి వారే వచ్చేటట్లుగా ఆ బలిపీఠాన్ని ఎలా వాడుతున్నారు అంటే తప్పుడు కార్యాలకి వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటారు? తప్పుడు కార్యాలకి.
ఇప్పుడు ప్రపంచం అంతా ఈరోజు అంటుంది కదండి, అన్ని మతాలు సమానమే. అవునా? అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అంటున్నారు. ఎవరిని చూడండి, అన్ని మతాల వారు ఇదే మాట ఏమంటారు, మన అందరికీ దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కరు? ఒకే ఒక్క నామం, మనుషులందరికంటే పైగా ఉన్న నామం ఏంటది? దేవుడు. ఆయనకి ఏ పేరు లేదు. దేవునికి నువ్వు ఏ పేరెట్టి పిలవగలుగుతావు? పిలవగలుగుతామా? ఏదైనా పేరుందా? యెహోవా పేరుందా? యేసు పేరుందా? లేదు. ఆయనకి ఏ పేరు లేదు. నువ్వు ఎలా పిలిస్తే ఆయన పలుకుతాడు. అవునా? హాగరు పిలిచిందంట. ఆయన ప్రత్యక్షమైన తర్వాత హాగరు పేరెట్టింది ఆయనకి. ఏమని? చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇంకొక ఆయనతో అన్నాడంట ఆయన, నీ ఎవరయ్యా అంటే, నేను ఉన్నవాడను. ఎవరయ్యా నువ్వు అంటే, నేను అనువాడను. ఇంకొకరు ఎవరో అన్నారు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఇంకొకరు ఎవరో అన్నారు, ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు. ఇంకొక ఆయన ఎవరో అన్నారు, ఆయన శాంతింపజేసే దేవుడు. ఏమండి, ఆయన రకరకాల పేర్లతో పిలువబడతాడు. మరి నువ్వెలా పిలుస్తావు? నువ్వు ఆరాధించే దేవుడిని నువ్వు ఎలా పిలుస్తావు? దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నీవు కూడా ఒక పేరు పెట్టి పిలువు ఆయనకి. ఎప్పుడు పిలవగలుగుతావంటే, ఆయనను నువ్వు సంపూర్ణంగా అనుభవించగలిగినప్పుడు. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవునికి పేరు పెట్టుకున్నాడు ఏంటి? నా స్నేహితుడు. ఏమండి, దేవుడు అబ్రహాముతో అంటాడు నా స్నేహితుడు. వారి మధ్య ఉన్న బంధం స్నేహం, మోషేతో ఉన్న బంధం నమ్మకత్వం, యోసేపుతో ఉన్న బంధం ఫలింపు. ఏమండి, దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఆ సంబంధాన్ని బట్టే ఏం చేస్తాడంటండి, ఒక్కొక్కరిని ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు దేవునితో ఎటువంటి సంబంధం ఉందో, ఎటువంటి సంబంధాన్ని నువ్వు కోరుకుంటావో, దేవుడు నీ జీవితంలో అలాగే పనిచేస్తాడు. దేవుడు నీ జీవితంలో అలాగే కార్యం జరిగిస్తాడు. నీ దేవుడు నువ్వు ఎలాగ అనుభవించగలుగుతావో ఆయన తన కార్యాల ద్వారా వివరించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటే నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే నేను అత్యధికముగా కలుగజేయగలిగే దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేది అడిగినా సరే నీ స్వప్రయోజనం కోసం అడగొద్దు, నీ స్వనీతి నెరవేర్చుకోవడం కోసం అడగొద్దు, నీ నీతి స్థాపించబడ్డానికి అడగొద్దు. నువ్వేది అడిగినా సరే దేవాని నీతి నెరవేర్చబడాలి, దేవా నీవు మాత్రమే మహిమ పొందాలి. నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా దేవుని మహిమార్థమై అడుగు. నీ జీవితంలో ఏది జరిగినా, ఏది జరగాలనుకుంటున్నా దేవుని మహిమార్థమై అడుగు. ప్రభువా, ఈ కార్యం ద్వారా నీవు మహింపరచబడాలి. చూడండి, మన పిల్లలకి పుట్టినరోజు అయిందనుకోండి, బట్టల షాపుకి తీసుకెళ్తామా, టైలర్ షాపుకి తీసుకెళ్తామా? బట్టల షాపుకి తీసుకెళ్తే కొత్త బట్టలు, టైలర్ షాప్ తీసుకెళ్ళినా కొత్త బట్టలే తీసుకుంటారు. కానీ ఇంకొక విధానికి కూడా టైలర్ షాప్ తీసుకెళ్తారు. అన్ని బట్టలు, బావ బట్టలు, హాల్ బట్టలు, ఇల్లు బట్టలు ఆల్టరేషన్ చేయించుకోవడానికి. అవునా కదా? ఏ షాపు తీసుకెళ్తారు? నేనైతే బట్టల షాప్కే తీసుకెళ్ళను. ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇవ్వలేదులే. దేవునికి స్తోత్రం. అవునా? బట్టల షాప్కి తీసుకెళ్ళిన తర్వాత తీసుకా ఏదో ఒకటి మసిగొడ్లాగా ఉంటుంది అంటావా? ప్రతిది ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, మనకు నచ్చినవన్నీ తీస్తాం. కానీ వాడు అంటాడు సాటిస్ఫైడ్, బే నచ్చలేదని. అబే, మీకు అర్థమైందా? వాళ్ళకి నచ్చింది ఏదో ఉంటుంది. వాళ్ళకి నచ్చింది ఏదో ఎలా కనుక్కోగలుగుతాం మనం? చెప్పండి, ఎలా కనుక్కోగలుగుతాం? ఒక 2 సంవత్సరాల క్రితం అనుకోండి, లాస్ట్ ఇయర్ మరి తెలియదు కానీ, మా నిస్సిగాడిది బర్త్డే అయితే మరి చిన్నోడు ఊరుకుంటాడేంటి, జెస్సీని కూడా తీసుకెళ్ళండి ఇక్కడ మ్యాక్స్కి.
అయితే కొంచెం భయపడ్డాను, తీసుకెళ్ళిన డబ్బులు తక్కువ, ఆడికి ఒక్కడికే సరిపోయేలాగా. వీడు కూడా పరిగెడుతున్నాడు ఉత్సాహంతో, ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు అంటే బట్టలన్నీ మా నాన్న కొనేస్తాడేమో అనుకొని తిరిగేస్తూ ఉన్నాడు. పరిగెత్తి 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 ఆ టీషర్ట్ తీసుకొచ్చాడండి. వాడే తీసుకొచ్చాడు, నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఏది కావాలి వాడే తీసుకొచ్చాడు. ఎంత ఉంటుందో ఏమో అని భయపడ్డాను. ఎంత ఉందో తెలుసా? 140 రూపాయలు. దేవునికి స్తోత్రం. వాడు 140 రూపాయల టీషర్ట్ కాస్ట్ చూడలేదు, వాడికి నచ్చింది. ఒకవేళ అది 140 కాదు, 400, 500, 1000 రూపాయలు అయినా కొనడానికి ఆ క్షణంలో ఒక తండ్రిగా నేను సిద్ధపడిపోతాను. ఎందుకంటే వాడు ముఖంలో ఆ క్షణం దొరికి కలిగిన ఆనందం అది నేను ఇంకేది ఇచ్చినా సరే ఇవ్వలేను. ప్రైజ్ లార్డ్. అవునా? వాడికి నచ్చింది వాడు తీసుకోవడం ద్వారా ఎవరు సంతోషిస్తారంటే మనమే. అది ఆ వయసు. ఇంకొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారనుకుందాం, ఒక 15, 18, 14 సంవత్సరాలు ఈ వయసులో ఉన్నవాళ్ళు అనుకుందాం. వాళ్ళకు ముందే చెప్తాం, నాన్న ఇగో నీ బడ్జెట్ ఎంత, నీకు నచ్చింది తీసుకో. మనకు నచ్చింది తీసుకోమంటాం, కానీ ఒక గీత గీస్తాం, నీ బడ్జెట్ ఎంతే అని, అంతే ఇస్తాం. అవునా? అయితే కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారు అంటే నాకు నచ్చింది నేను తీసుకుంటుంది ఎంత కాస్ట్ అయినా. కానీ చాలామంది కష్టాన్ని నష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏం ఆలోచిస్తారో తెలుసా? నా తల్లిదండ్రికి నా తండ్రికి నేను ఇంతకంటే ఎక్కువ బడ్జెట్కి వెళ్తే ఆయన సంతోషపెట్టలేను, కాబట్టి ఆయన సంతోషాన్ని నేను చూడాలి, ఆమె సంతోషాన్ని నేను చూడాలని ఆ గీత గీసిన దానికంటే తక్కువగానే తీసుకోవడానికి ఇష్టపడతారు. దాని ద్వారా తల్లిలో తండ్రో ఏమవుతారంటే అమ్మయ్య అని సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఆలోచిస్తారు, ఈ సమయానికి ఇలాగ అయింది, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడు చెప్పకుండా సర్ప్రైజ్గా నేను ఇవ్వాలని ఆలోచిస్తారు. ప్రజలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు బిడ్డల మధ్య జరిగే సందర్భమే. కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని యొక్క నామము మహిమపరచబడే విధంగా, మీకు అర్థమైందా? దేవుని యొక్క నామము ఘనపరచబడే విధంగా, దేవునిని సంతోషపెట్టే విధంగా మన యొక్క ప్రతి నిర్ణయం ఉండేలా చూసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుందో లేదో, హలో వింటున్నారా మీరు? దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ప్రభువా ఈ కార్యం ద్వారా నీ యొక్క నామం మహింపరచబడాలి, ఈ కార్యం ద్వారా నీ నామము గణపరచబడాలి. నీవు మహింపరచబడితే చాలు నాకు అది, నీవు సంతోషిస్తే చాలు నాకు అది, నీవు ఆనందంగా ఉంటే చాలు నాకు అది అని మనం ఆలోచించగలిగితే, మీకు అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని సంతోషపెట్టే విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపు ఒక్క నిమిషం టెంప్ట్ అయి ఉంటే, యోసేపు ఒక్క నిమిషం తన యొక్క గతి తప్పితే, ఆలోచన తప్పితే, ఏమండి నేను దేవుని సంతోషపెట్టకపోయినా పర్లే, ఇప్పుడు నా సంతోషం ముఖ్యం, నా ఆనందం ముఖ్యం, నా ఆనందం కోసం నా సంతోషం కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతానని ఆ క్షణానికి యోసేపు ఒక నిర్ణయం తీసుకొని ఆ పొతీఫరు భార్యతో పాపం చేసుంటే యోసేపు పొందుకోబోయే వాగ్దానం బహుశా పొందుకోలేకపోదును, ఆ వాగ్దానానికి బహుశా దూరమైపోదును. దేవుణ్ణి ఆ క్షణం పొతీఫరు భార్య విషయంలో దేవుని యొక్క పర్స్పెక్షన్లో దేవుని వైపుగా ఆలోచించి, తన యొక్క వ్యూ చూడండి, దేవుని వైపుగా ఆలోచించి యోసేపు తనను తాను పాపంలో పడకుండా తప్పించుకున్నాడు. ఆ క్షణాన దేవుని యొక్క నామాన్ని మహింపరిచేందుకు ఇష్టపడ్డాడు యోసేపు. నా దేవునికి విరోధంగా నేను ఇటువంటి పాతకము నేను తెచ్చుకోను, నా దేవునికి యొక్క పాప కార్యం వల్ల చెడ్డ పేరు నేను తీసుకొని రాను. ఎందుకు అంటే యోసేపు ఉన్నది ఎక్కడున్నాడు? అన్యుల దేశంలో ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? అన్యజనుల మధ్య ఉన్నాడు, పరాయి వాళ్ళ మధ్య ఉన్నాడు, తండ్రి ఇంట్లో లేడు. నీవు నీ ఇంట్లో బహుశా పొందిగ్గా
అండ్ అణిగి మణిగి ఉన్నట్టు ఉండొచ్చుగాక, అది గొప్ప విషయం కాదు. పరాయి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటున్నావు, పరాయి ఇంట్లో ఎట్లా ఉంటున్నావు, పరాయి వాళ్ళతో ఎట్లా ఉంటున్నావు, పరాయి మనుషుల దగ్గర ఎట్లా ఉంటున్నావు, నీ స్నేహితుల దగ్గర ఎట్లా ఉంటున్నావు, నీతో సమానమైన వయస్సు కలిగిన వారి దగ్గర ఎట్లా ఉంటున్నావు, నీకన్నా చిన్నవారి దగ్గర ఎట్లా ఉంటున్నావు. దేవుడు చూసేది ఇదే. అవునా? మన వెంటనే మన కష్టాల్లో, నష్టాల్లో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, నిందలో, అవమానాలు, ప్రతి చీత్కారంలో, ప్రతి సత్కార్యంలో కూడా ఎవరి వైపు చూడగలగాలో తెలుసండి? దేవుని వైపు. దేవుని వైపు చూడలేకపోతే మనం ఆయన కనుదృష్టిలో, ఆయన కృప పొందుకున్న వారిలో మనము ఉండలేము. దేవుని యొక్క బలిపీఠాన్ని లేదా దేవుని యొక్క సన్నిధిని మనము అపవిత్రపరచిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితంలో వెంటనే ఏం ప్రవేశిస్తుంది అంటే పాపమే. పాపము మనల్ని ఏలుబడి చేసే విధంగా మన యొక్క నిర్ణయాలు, మన మాటలో, మన యొక్క నడవడికలో ఉండడానికి వీలు లేదు. ఎందుకు చెప్పండి? పాపాన్ని ఆయన ఏం చేసేసాడు? శాపాన్ని, పాపాన్ని ఆయన పిల్లల మీద ఏలుబడి చేయకుండా ఆయన నీతి ద్వారా అడ్డుకున్నాడు. ఆయన నీతి ద్వారా అడ్డుకున్నాడు. ఇప్పుడు మనపై ఏలుబడి చేయాల్సింది ఏది అంటే దేవుని యొక్క నీతి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం బ్రతకాల్సింది ఎలాగంటే పాపాన్ని ఆధారం చేసుకొని కాదు. దావీదు అంటాడు కదా, నా నీతికి ఆధారమగు నా దేవా. ఇశ్రాయేలు ప్రజల జీవితం అంతా కూడా పాపమును ఆధారం చేసుకున్నట్లుగానే ఉంది. వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు ఏమంటే చేసిన తప్పుదాం నువ్వు నేను ఎందుకు చేయాలి? కాబట్టి మన యొక్క మాట, మన నడకో, మన పడకో, మన ఊహో, మన ఉద్దేశమో, మన క్రియలో, మన యొక్క తలంపులో ఏవైనా సరే ఎలా ఉండాలంట? మన నీతికి ఆధారమైన దేవునిని ఏమంటే వెంబడించినట్లుగా ఉండాలి. మన పాపాన్ని ఆధారం చేసుకొని కాదు నడవాల్సింది, మెలగాల్సింది దేవుని యొక్క నీతిని ఆధారము చేసుకొని. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 14 నుండి ఒక్కొక్క వచనం ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. హల్లెలూయా. సర్వ సంపదలు దొరికినట్లు 14 నుండి 16 చదవండి ముందు. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. ప్రైజ్ ది లార్డ్. నేనేం చేస్తాను? నిన్ను ఫాలో అవుతాను, నీ ఆజ్ఞలను అనుసరిస్తాను, నీ కట్టడలను కూడా నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. మన భారతదేశంలో ఉన్న చట్టాలను బట్టి నిజంగా మనం చాలా హర్షించాలి. డాక్టర్ అండ్ దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని బట్టి మనం చాలా హర్షించాలి. ఎందుకో తెలుసండి, ఆయన మన రాజ్యాంగాన్ని కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు తీసుకొని వాటన్నిటిలో ఉన్న ఇంపార్టెంట్ ఆ యొక్క ఆర్టికల్స్ అన్నిటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఈరోజు మనకు అనేక రకాలైన స్వేచ్ఛలు దొరుకుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కొన్ని దేశాల్లో స్త్రీలు బాహాటంగా తిరగడానికి లేదు, కొన్ని దేశాల్లో ముసుగు తీయడానికి లేదు. అనేక రకాలైన చట్టాలు, నియమ నిబంధనలు వారిని బంధించాయి. కానీ దేవుని మహాకృప మనకు అలాంటి పరిస్థితి లేదు. ఎవ్వరు ఎలాంటి టూరిస్టులు వచ్చినా మన భారతదేశాన్ని ఎందుకు ఇష్టపడతారో తెలుసా? భారతదేశంలో చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగచ్చు. వీసా డేట్ అయిపోయినా మన ఇండియాలో యాక్సెప్ట్ చేస్తారు, చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తారు. ఫారినర్ అంటే కొంత రెస్పెక్ట్, గౌరవం ఇస్తారు. వేరే కంట్రీ వెళ్ళి 1 గంట ఎక్స్ట్రా ఉండండి, వాళ్ళకి ఆ క్షణానికి ఆ పోలీస్ ఆఫీసరు ఆయన యొక్క భార్యతో గొడవ పడకుండా వస్తే ఫస్ట్ టైం తప్పు అయిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి మీ దేశానికి అని పంపిస్తాడు.
ఇంక గొడవ పెట్టుకొని వస్తే మన పని పరిస్థితి ఏంటి? జైలు పాలు అయిపోవడమే. దేవునికి స్తోత్రం. కాబట్టి బయట దేశాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వీసా డేట్ ఎక్స్పైరీ అయితే జైలో, లేకపోతే పనిష్మెంటో, లేకపోతే ఫైనో ఎంతో కొంత వేస్తారు. మన భారతదేశంలో అటువంటి పరిస్థితులు లేవు. అందుని బట్టి మనము చాలా హర్షించాలి, అంబేద్కర్ గారిని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అటువంటి కట్టడలను పొందుపరిచాడంటే ఇశ్రాయేలుల పక్షంగా. అవునా? ఈరోజు ప్రపంచ రాజ్యాంగ వ్యవస్థ అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇశ్రాయేలుల కోసం మోషేకి ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం నుండే. అన్ని దేశాల ధర్మశాస్త్రంలో నుండే ఆర్టికల్స్ అన్నిటినీ కూడా తీసుకుని వారి యొక్క దేశాలకు రాజ్యాంగాలను స్థిరపరుచుకున్నాయి. అందుకే మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించలేదు, సమకూర్చాడు. కూర్పు ఆయనే చేశాడు. కూర్చడం అంటే వివిధ రాజ్యాంగాల నుండి. ఆ రాజ్యాంగాలన్నీ ఎక్కడ తయారయ్యంటే ఇక బైబిల్. ఎక్కడండి? బైబిల్. సో మనం దేని కలిగి ఉన్నాం? ఈ బైబిల్లో ఏముంది అంటే దేవుడే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం కలిగి ఉంది. కాబట్టి భారతీయులుగా మనం ఏం చేయం దీనికి? అమ్మో, కాళ్ళ దగ్గర పెట్టుకోం. ఎక్కడ పెట్టుకుంటాం ఈ బైబిల్ని? తల దగ్గరే పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నీకు తెలియకుండానే మానసికంగా నీలో ఏముంది? ఇది దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం. ఇందులో దేవుని కట్టడలు ఉన్నాయి, ఇందులో దేవుడు ఇచ్చిన న్యాయ విధులు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ మోషేకి ఇచ్చాడు. కానీ మోషేకి ఇచ్చిన యొక్క కాపీ ఎవరి దగ్గర ఉంది? ఈరోజు నీ దగ్గరే ఉంది. మోషేకు ఒరిజినల్ రైట్స్, ఒరిజినల్ కాపీ ఆయన దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నది అంతా కూడా ఏ కాపీ? ఇది ప్రింటెడ్ కాపీ మన దగ్గర ఉంది. అంటే దేవుడు మనందరితో కూడా ఎంత సమీపంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. 12వ వచనం ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం త్వరగా. నేను అతని కొరకు ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు ఏమనుగ్రహించాడంటే ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అన్యములుగా ఆయన ఎంచాడంట. అంటే దేవుని వాక్యాన్ని ఆయన అంగీకరించలే. దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టని వారు దేవునిని లక్ష్య పెట్టగలుగుతారా? దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టని వారు దేవునిని లక్ష్య పెట్టగలుగుతారా? చట్టాన్ని, న్యాయాన్ని, శాసనాన్ని గౌరవించని వారు ఆ దేశాన్ని గౌరవించగలుగుతారా? ఆ దేశ నాయకులకు లోబడి ఉండగలుగుతారా? వారి యొక్క అధికారులను గౌరవించగలుగుతారంటే లేదు. అవునా? పోలీసులు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? ఏదైనా తప్పు జరిగితే అరెస్ట్ ఎందుకు చేస్తారు? పొరపాటున పక్కింట్లో దొంగతనం చేసామండి, ఒక 4 తులాల బంగారం, తప్పేముందమ్మా? మీ ఇంట్లో సంవత్సరం ఉంది కదా, మా ఇంట్లో ఉంచుకుంటాం, తప్పేముంది? బాగుంటుంది అలాగా? చెప్పండి, మాట్లాడరే? ఏం చేస్తారు? వెంటనే 4 తులాల బంగారం పోయింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారేటి? నిజం చెప్పండి, 4 తులాలు పోయిందని అంటారా? 10 తులాలు పోయింది బంగారం. ఎందుకని? తెలివైన వాళ్ళు మనవాళ్ళు. దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టకపోతే వాక్య విరుద్ధమైనవన్నీ మనలో నుంచి వస్తాయి బయటికి. ఏంటంట? ఏం చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంట? బయట నుండి లోపలికి వెళ్ళే మనిషిని పాడు చేయవంట, లోపల నుండి బయటికి ఏది వస్తుందో అదే పాడు చేస్తుందంట. దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే
నీలో నుండి వచ్చేవి కూడా ఎలాంటివి వస్తాయి? పాడు చేసేవి రావు, పాడు చేసేవి రావు, నష్టపోయేవి రావు. ఏవస్తాయి? బాగు చేసేవే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు ఆయన, జీవవృక్ష ఫలములనైనా భుజింపనిస్తాడు, భుజింపనిస్తాడు. శ్రేష్టమైనవి అనుభవించే విధంగా నిన్ను నిలవబెడతాడు. ఎప్పుడో తెలుసా? ఆయన యొక్క వాక్యమును లక్ష్య పెట్టినప్పుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయొద్దు, మనం ఏం చేయకూడదు అంటే అన్యదా భావించొద్దు, అలక్ష్యము చెయ్యొద్దు. నా కోసం కాదు అనుకోవద్దు. పాస్టర్ గారు నా కోసమే చెప్పేస్తున్నారు వాక్యం అనుకోవద్దు. నీ కోసమే వాక్యం అని అనుకో. దేనికోసం? నా కోసమే ఈరోజు నా సేవకుడు వాక్యం చెప్పాలి, నాతోనే ఈరోజు నా దేవుడు మాట్లాడాలి, నన్ను నా దేవుడు ఈరోజు సరిచేయాలి. దేవుని మందిరానికి లాగేరా, నాతో మాట్లాడాలని రా. నాతోనే మాట్లాడేస్తున్నారంటే నువ్వు మందిరానికి రాకుండా ఉండడమే నయం. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్ళాలో వాళ్ళకి తగిన నాలెడ్జ్ లేనప్పుడు, ఆ యొక్క అవగాహన లేనప్పుడు ఏం చెప్పినా వాళ్ళు ఎలా భావిస్తారంటే అలక్ష్యముగానే వింటారు, లక్ష్యం ఉంచరు, శ్రద్ధ పెట్టరు, వినడానికి ఇష్టపడరు. నాకెందుకులే అనుకుంటారు, ఏదో వచ్చాను వెళ్ళాననే విధంగా భావిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఎవరి కోసం? మన కోసమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదే మాట అంటాడు కీర్తనాకారుడైన దావీదు. చదవండి 119వ వచనం, 119వ అధ్యాయం, 119వ అధ్యాయం 8వ వచనం, 18-20వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన ఆశను దేవుని యొక్క సన్నిధిలో కనపరుస్తున్నాడంట. నీ ధర్మశాస్త్రమునందు ఏమండి నేనేం చూడాలి? ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. మరి అలా చూడగలుగుతున్నావా? రోజు బైబిల్ చదివే నువ్వు చూడగలుగుతున్నావా? ఆశ్చర్యకరమైన సంగతులు. అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఎప్పుడు ఆనందించగలం అంటే ఆయన యొక్క చేవ్రాతలో ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు అనుభవించగలిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అబ్బా అవునా అన్నట్టు మనం వింటాం కదా. ఎవరైనా అంటే అంటాం కదా, అంటాం కదా. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు కూడా అలాగే చదవాలి. ఎందుకో తెలుసండి, ఆయన నిన్న నేడు రేపు. ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు నైనా, నువ్వెంత గొప్ప దేవుడు. నీ భక్తుల ప్రార్థన నువ్వు ఆలకించావా అంటే నా ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తావా? నువ్వంత గొప్ప దేవుడు ప్రభా. ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయా? గొల్యాతు పడిపోయాడా? చనిపోయిన యొక్క పిల్లవాడు లేచాడా? ఇన్ని అద్భుతాలు చేసావా ప్రభా? మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావా? అని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, దేవుడు మన మీద చూపించే శ్రద్ధను మనం ఏం చేయగలగాలో తెలుసండి, గుర్తించగలగాలి. దేవుడు మన మీద ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో, ఆయన మన ఎడల ఎన్నెన్ని మనకి ఏ అవకాశాలు ఇస్తూ ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగిస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణము నువ్వు ఎలా బ్రతుకుంటున్నావో జ్ఞాపకం చేసుకో. చిన్న చిన్న పిల్లలండి గాజా ప్రాంతంలో ఏడ్చుకుంటూ గిన్నెలు పట్టుకొని పరిగెత్తుకెళ్తూ ఉన్నారు. ఎందుకు తెలుసు? వాడే పిల్లోడు, వాడంట ఇంటికి ఆహారం తీసుకెళ్ళడానికి, వాడు తల్లిని పోషించడానికి పిల్లోడు పట్టుకెళ్తున్నాడు. దేవుడు అటువంటి పరిస్థితి నీ పిల్లలకి ఇవ్వలేనందుకు నువ్వు సంతోషించు. అటువంటి పరిస్థితి నీ కుటుంబానికి ఇవ్వలేదు, నువ్వు సంతోషించు. వస్త్రం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దేవుడిని కలిగి ఉన్నవే ప్రభా నాకు ఇచ్చావు, నీకు వందనాలు.
ఈ షర్ట్ మీద బ్రాండ్ లేదేంటి డాడీ, నాకు ఇది వద్దు అనొద్దు. నాకు ఈ టాప్ మీద బ్రాండ్ నేమ్ లేదేంటి అనొద్దు. నాకు ఈ శారీలో నీ కలర్ ఉంది అనొద్దు. ఉన్నది కట్టుకో, ఉన్నది వేసుకో. నాకు అది లేదు ఇది లేదు, నో. అవి కూడా లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చెప్తున్నాను కదా, ప్రపంచం యొక్క పరిస్థితి బాగాలేదండి, మనకన్నీ బాగున్నాయి. నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు వడ్లపూడిలో ఇలా ఉండిపోయి తెలియట్లేదు. బయటికి ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. నిజంగా మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళాను, రాయ్పూర్. అక్కడ ఒక బిషప్ గారు చెప్తా ఉన్నారు, పోలీసులు అక్కడున్న పాస్టర్లకి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారంట, వచ్చేవారు మీరు ప్రార్థన పెట్టడానికి లేదు. ఆ పాస్టర్ గారు పోలీసులు చెప్పిన మాట విన్నారనుకోండి, సంతోషం, పర్లేదు. వినకుండా ప్రార్థన పెట్టారనుకోండి, మా దేవుడు ఉన్నాడు అని ఈ పోలీసులే బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట, పలానా దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక ఇంట్లో ఇలాగా క్రైస్తవ సమాజంగా కూడుకొని ఆరాధన చేస్తున్నారంటే వీళ్ళు ఎవరో తెలుసండి, మందుకి, సిగరెట్ ప్యాకెట్లకి, గంజాయి ప్యాకెట్లకి అలవాటైపోయిన కుర్రోళ్ళు కాషాయ వస్త్రాలు ధరించుకొని అక్కడికి వెళ్ళి నినాదాలు చేస్తూ ఉన్న కీబోర్డులు ఏంటి, ప్యాడ్స్ ఏంటి, ఇంకా ఈ వస్తువులన్నీ చెద్దగొట్టేసి, అద్దాలు బద్దలు కొట్టేసి, పాస్టర్ దొరికితే శుభ్రంగా కొట్టేసి, దొరికినట్టు కర్రలతో బాధేసి బయటకు తోలేసి తాళాలు వేసేస్తున్నారంట ఛత్తీస్గఢ్లో. పాస్టర్ గారు ఎలాగుందండి ఇక్కడ పరిస్థితి అని అడిగితే, మీరు ఏం చూశారు అని అడిగితే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానంటే ఆ బిషప్ గారు ఏమన్నారు తెలుసా, అయ్యా నువ్వు చూసింది కేవలం 1%, కానీ ఛత్తీస్గఢ్ అంతా కూడా 99% క్రైస్తవుల మీద దాడులే జరుగుతున్నాయి అయ్యా. మేము ఇక్కడ ఆరాధించుకోలేకపోతున్నామయ్యా. ఎస్టాబ్లిష్డ్ సంఘాలు పర్లేదు, వాటి జోలికి రావట్లేదు, కానీ చిన్న సేవకులు, చిన్న సహవాసం, చిన్న కాంగ్రిగేషన్ అంతా కూడా ఇబ్బంది పాలైపోతుందయ్యా. వాళ్ళు కొట్టేసిన తర్వాత పోలీస్ స్టేషన్ పట్టుకెళ్తారు కదా, పోలీసులు అంటారంటప్పుడు, అయ్యో దెబ్బలు తగిలేసయ్యా. చూడండి, ఆ పాస్టర్ చెప్పిన మాట వినాలి కదయ్యా, మీరు చెప్పిన మాట వినాలి కదా, అయ్యో దెబ్బలు కొట్టేశారా అని ఏడ్చి పంపించేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, జైల్లో పెట్టి కోర్టుకు పంపించేసి శిక్ష వేయిస్తున్నారంట. అయితే 10 లక్షలు డబ్బు కట్టు, లేదంటే 3 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండు. మరి సేవకుని కుటుంబం పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? ఆ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ దెబ్బలు తిన్న వారి పరిస్థితి ఏంటి? ఈరోజు నీకు నాకు అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం స్వేచ్ఛగా చక్కగా ఆరాధన చేసుకోగలుగుతున్నాం, చక్కగా బైబిళ్ళు పట్టుకొని తిరగగలుగుతున్నాం. కానీ మన దేశంలోనే మన క్రైస్తవులకే ఏం లేదో తెలుసా, భద్రత లేదు. కాబట్టి దేవుని బట్టి నువ్వు సంతోషించు. దేవుడు నీ జీవితంలో కలుగజేసే ప్రతి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆనందించు. నీవు తిండే ఆహారాన్ని బట్టి సంతోషించు, తాగే నీరుని బట్టి సంతోషించు, ఉంటున్న నివాసాన్ని బట్టి సంతోషించు, వేసుకుంటున్న వస్త్రాన్ని బట్టి నువ్వు సంతోషించు. ఇది లేదు అది లేదు, ఇది నాకు రావాలి అది నాకు రావాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకోకు. కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా. రాబోయే రోజుల్లో ఇంకెన్ని లక్షల మంది ఉంటారో తెలియదు. నాయకులు బుర్ర పీక్కుంటా ఉన్నారు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అని, కొత్త నోటిఫికేషన్లు ఎలా ఇవ్వాలని బుర్రలు గోక్కుంటా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కోసం 1000 మంది పడిపోతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఇంకా చెప్పనక్కర్లేదు. ఈరోజు నీకు అన్నీ కూడా దేవుడు అన్ని విధాలా కలుగజేస్తాడు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించు. అందుకే దావీదు మాట అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను బట్టి యెహోవాను స్తుతించు, యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. కాబట్టి నీ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. చూడండి 13-14 వచనాలు ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథం
8వ అధ్యాయం 13, 14. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టం లేదు. త్వరలో వారి దోషం జ్ఞాపకం తెచ్చుకొని వారి పాపములు బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. ఏ బలులు ఇష్టం లేదంటండి? దేవునికి అర్పింపవలసిన బలులు ఎటెళ్ళిపోతున్నాయి? మీకు అర్థమైందా? దేవునికి చేయాల్సిన ఆరాధన, దేవుని సన్నిధిలో ఆరాధికులుగా ఉండాల్సిన వారు ఎటెళ్ళిపోతున్నారు అంటే అన్యాక్రాంతులైపోతూ ఉన్నారు. ఇక్కడ బలిపీఠముల మీద బలులు భుజించేయడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునిని ఆరాధించాల్సిన ఆరాధికులు, లేదంటే ఆరాధికులుగా ఉండాల్సిన విశ్వాసులు, ఆరాధికులుగా ఉండాల్సిన దేవుని కుమారులు లేదా దేవుని ప్రజలు, వారి ఆరాధన అంతా కూడా ఏమైపోతుందంటే అన్యాక్రాంతమైపోతూ ఉంది. దేవునికి అర్పించాల్సిన, దేవునికి చెల్లించాల్సిన మహిమ అన్యాక్రాంతమైపోతూ ఉంది. మనుషులను మహింపరుస్తూ ఉన్నారు, వస్తువులను మహింపరుస్తూ ఉన్నారు. వారు కలిగి ఉన్న స్థితిని బట్టి ఏమంటే వాళ్ళు సంతోషిస్తూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. అవునా? దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహింపరచు, దేవుణ్ణి ఆరాధించు. నీకు కలిగి ఉన్నది కొంచెమైనా సరే ఆ కొంచెంలోనే సమరీ స్త్రీతో అంటాడు కదా, ఇగో ఆరాధించేవారు ఎలా ఉండాలి? ఆత్మతోనూ. అలాంటి ఆరాధికులు మందిరాల్లో ఇప్పుడు తక్కువ అయిపోయినారు. అంటే మన ఆరాధన అంతా ఎటు వెళ్ళిపోతూ ఉంది? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. నువ్వు ఆరాధిస్తున్నావు, పాడుతున్నావు, అవునా? దేవుని వాక్యం వింటున్నావు. ఎక్కడుండి వింటున్నావు? చెప్పండి, ఎక్కడుండి వింటున్నావు? ఎవరి ముందు ఉంటున్నాం మనం అక్కడ నిలబడి పాట పాడినా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, పాట పాడినా, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయమన్నా, ఒకవేళ సాక్షి నువ్వు చెప్తున్నా, ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నువ్వు ఇష్టపడినా, ప్రత్యేకంగా ఒక పాట నువ్వు పాడుతున్నా సరే, ఏమండి ఎవరి ముందు మనం నిలబడుతున్నామో తెలుసండి? సర్వోన్నతుడైన దేవుని ఎదుట. ఇది మర్చిపోకూడదు. మనం దేవుని ఎదుట మనం ఉన్నాం అంటే మనం చేసే ఆరాధన కూడా ఎలా ఆరాధించాలి? అవునా? ఆయనను ఆకర్షించుకునే విధంగా. ఎంతమంది ఉన్నా సరే దేవునికి నీ ఆరాధన వల్ల దేవుని కనుదృష్టికి ఎవరు కనిపించగలగాలో తెలుసా? నువ్వు ఒక్కదానివే. అలా ఆశపడాలి. ప్రభు ఎంతమంది ఉన్నారు, నాకు ఒక్కదానికి నువ్వు రా, నాకు ఒక్కదాన్ని నువ్వు దర్శించు ప్రభు అని ఎవరికి వారే. దేవుడు చూసినప్పుడు అలాగ ఎవరు కనిపించగలుగుతారో, అలా ఎవరు దేవుని దృష్టిని ఆకర్షించుకోగలుగుతారో వారి ఆరాధన దేవుని బలిపీఠం మీద ఉన్న యొక్క ఏమంటే బలిపీఠం మీద ఏం చేస్తుందంట? ఆ యొక్క బలిని మండించేలా చేస్తుందంట. గత వారంలో మనం నేర్చుకున్నాం కదా, గత కొద్ది వారాల క్రితం మాట లేవీకాండంలో బలిపీఠం మీద ఉన్న అగ్ని అంటండి ఆరిపోకుండా ఆ యొక్క యాజకులు చూసుకున్నట్లుగా మనం ఆత్మచేత నింపబడిన వారమై దేవుని బలిపీఠం మీద ఇదిగో మనం అర్పించే అర్పణ ఆరిపోకుండా మనం చూసుకోవాలి. నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన ఒక అర్పణగా నువ్వు దేవునికి అర్పిస్తున్నావు అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలి. నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నా, నువ్వు పాటలు పాడుతున్నా, లేదు ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నా, చప్పట్లు కొడుతున్నా, అది దేవునికి నువ్వు అర్పించే అర్పణని గుర్తించాలి. అలా గుర్తించగలిగితే నువ్వు హేబేలో కయ్యినో తేలిపోతుంది. దేవుని రాకడ వరకు అవసరంలా, దేవుని రాకడ వరకు అవసరంలే. నువ్వు ఆరాధన చేసినప్పుడు, నువ్వు దేవుని స్తుతించి మహింపరుస్తున్నప్పుడు, ఇదిగో ప్రభువా అర్పిస్తున్నానయ్యా నా హృదయాన్ని,
నీ బలిపీఠం యొద్దకు తీసుకొచ్చాను ఈ యొక్క అర్పణ నువ్వు అంగీకరించు, నువ్వు అర్పించు, నువ్వు అంగీకరించు. దేవుడు అంటాడు కదా, విస్తారమైన బలులు నాకెందుకు నీ విస్తారమైన బలి? నువ్వు వేసే కానుక పెట్టులో నువ్వు వేసే డబ్బు నాకు అవసరం, నాకు సంతోషాన్ని కలిగించదు. నువ్వు సమర్పించుకునే యొక్క బంగారం నాకు సంతోషాన్ని కలిగించదు. ఏందట? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని మందిరానికి వస్తున్నావా? విరిగి నలిగిన హృదయంతోనే, ఇదిగో ప్రభువా నా హృదయాన్ని అర్పణగా తెచ్చాను, అంగీకరించవా అని దేవుని బతిమాలుకుంటున్నావు. ఎప్పుడైనా దేవుని బలిపీఠం దగ్గర నీ అర్పణ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఏలియా లాగా ఛాలెంజ్ చేయగలుగుతున్నావా? ఏలియా ఛాలెంజ్ చేశాడంట, అర్పణ అర్పించి దాని మీద కింద నీళ్లు పోసాడంటండి. నీళ్లు పోసాడంట. నీళ్లు కట్టెల మీద బలి మీద పోస్తే మండుతుందంటారా? ఎప్పుడు మండుతుంది? నీళ్లు కూడా భరించలేనంత అగ్ని కుమ్మరించబడితే కానీ, నువ్వు అంత అగ్ని మండించగలిగితేనే కానీ నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే అగ్ని వల్ల అది సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అలా ఛాలెంజ్ చేయగలుగుతున్నావా? ఇదిగో నా అర్పణ, నా బలి ఖచ్చితంగా ఈరోజు ఆయన అంగీకరిస్తాడు. నా అర్పణ ఇదిగో సువాసన కలిగిన అర్పణగా, జ్ఞాపకార్థముగా ఉండే హోమముగా ఈరోజు నేను దేవునికి అర్పించగలుగుతున్నాను. చేయగలుగుతున్నావు ఛాలెంజ్. అపవాది నువ్వు చూసుకో, ఈరోజు నన్ను ఎలా ఆరాధించకుండా ఆపుతావు చూసుకో. ఛాలెంజ్ చేయగలుగుతున్నావా? ఎందుకులేండి సైలెంట్గా నన్ను కెలుక్కోవడం అంటారా? ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని సన్నిధిలో నువ్వు అర్పించే అర్పణ దేవుడు అంగీకరించే విధంగా ఉండాలంట. అంటాడు, యెహోవా అట్టి బలులు యందు యెహోవాకు ఇష్టం లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపలను బట్టి వారిని శిక్షించును. చూడండి, వారు మరలా ఐగుప్తులోనికి. ఏంటి ఐగుప్తులో ఏం జరిగింది? 400 సంవత్సరాలు బాధించబడ్డారు, శ్రమల పాలయ్యారు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? దేవుని పిల్లలైన వారు తెచ్చుకోకూడదు కదా. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడకూడదు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండేందుకు ఇష్టపడాలి. ఆఖరిగా 14 వచనం చదువుకొని ముగించుకుందాం. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములు చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? అగ్ని చేత కాల్చేస్తాడంట. 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 7:2. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను. మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనేసుకొని వాళ్ళు దేవుని ముందు చలామణి అయిపోతూ ఉన్నారంట. చాలామంది ఇలాంటి దేవుణ్ణి అలక్ష్యం చేసేవారు ఉన్నారు, నిర్లక్ష్యముగా ఎంచేవారు ఉన్నారు. దేవుడు కరుణామయుడు కదా, ఆయన దయామయుడు కదా, ఆయన ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కదా అని ఏం చేస్తారు? ఏమండి ఆయన శాంతి సందేశం కదా అని సినిమా పేర్లన్నీ జ్ఞాపకం తెచ్చుకొని, ఎందుకంటే మన సినిమాలు చూసే చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు. ఏమండి ఆయన జ్యోతిర్మయుడు కదా, ఆయన ఆ సర్వాంగ సుందరుడు కదా, ఆయన ముఖం మనోహరం కదా, ఏమండి ఆయన దయగల దేవుడు కదా, నిజమైన ద్రాక్షవల్లి కదా అని వర్ణించేవారు లేకపోలేదు. అవునా? ముఖస్తుతి చేస్తూ, నోటితో దేవుని స్తుతిస్తూ, నోటితో మహిమపరుస్తూ, చేయాల్సిన చీకటి కార్యాలన్నీ జరిగించేస్తూ, పాప సంబంధమైన జీవితాన్ని జీవించేస్తూ, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడలే, దేవుడు చూసినా సరే క్షమించేస్తాడులే, దేవుడు మన్నించేస్తాడులే, భయంకరుడైన చేతిలో నుండి తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? ఆయన ఉగ్రత నుండి పారిపోవడం ఎవరికైనా సాధ్యమేనా? చెప్పండి.
తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా. నీవు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. నీవు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా. నీవు రాజువు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా. ఆకాను తప్పించుకొనెనా, ఆదాము తప్పించుకొనెనా, తప్పించుకొనెనా, కయీను తప్పించుకొనెనా, సముద్రములో దాగిన తప్పించుకొందువా. నీవు ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన తప్పించుకొందువా. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, దేవునికి స్తోత్రం. ఎవరు తప్పించుకోలేరండి, ఎవరు కానీ తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. అనుకోండి, అమ్మయ్యా అనుకుందామా? ఏమనుకుందాం? అమ్మ, నేను అనుకుంటాను, మీరు అనుకోకపోయినా పర్లే. అమ్మయ్యా తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఏమంటారు? తప్పించుకునే మార్గం నాకు ఒకటే. దేని నుండి? ఆయన తీర్పు నుండి, ఆయన ఉగ్రత నుండి, ఆయన కోపము నుండి తప్పించుకునే ఒక ఉపాయం దేవుడు పొందుపరిచున్నాడు. అతిక్రమము చేయవాడు వర్ధిల్లడు కానీ, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే వాడు కనికరించబడతాడంట. అంటే మళ్ళా తప్పు చేయొచ్చు అన్న దాని అర్థం, మరలా పాపం చేయొచ్చు అన్న దాని అర్థం లేదు. మరి ఇంకెప్పుడు కూడా దాని జోలికి వెళ్ళకు. ఆ వ్యభిచారి అయిన స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అన్నారమ్మా, మరి ఇంకెప్పుడు ఈ పాపం జోలికి నువ్వు వెళ్ళొద్దమ్మా, సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎలా పంపించాడు ఆయన ఆమెని? సమాధానం. ఏ భారాన్ని తీసేసాడు ఆమెలో నుండి? పాప భారాన్ని తీసేశాడు. ఆమె ఏ భారముతో యేసుక్రీస్తు పాదాలను తడిపింది? పాప భారముతోనే. ఆ పాపము నుండి విముక్తురాలను అవ్వాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న ఆ యొక్క పాప విమోచకుడు దొరకనందున ఆమె దాని నుండి బయటకు రాలేకపోయింది, విడిపించబడలేకపోయింది. ఈరోజు దేవుడు నీకు అదే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ స్థానం నా స్థానం ఆ వ్యభిచారి అయిన స్త్రీ యేసయ్య పాదాల దగ్గర పడిందే, ఆ స్థానాన్ని ఈరోజు ఎంచుకో, ఈ క్షణమైన ఎంచుకో. ఎందుకో తెలుసా? ఆయన అనుగ్రహించే సమాధానం ఈరోజు మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర పొందే క్షమ ఈరోజు నీకు నాకు కావాలి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, ఏమండి దేవుని యొక్క ఆ తీర్మానాలు మన మీద ఏలుబడి చేయకూడదు. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత మనం ఫాలో అవ్వకూడదు. అలా ఉండాలి అంటే
మనం దేన్ని విడిచిపెట్టాలంటే మతాన్ని, మతపరమైన సాంప్రదాయాన్ని కాదు మనం వెంబడించాల్సింది. మనలో ఏం వదిలేయాలంటే మత సంబంధమైన ఆచార సంబద్ధమైన ప్రతి పరిస్థితులు మన నుండి బయటికి వెళ్ళిపోవాలి. మతం కాదు మనది. క్రైస్తవ్యం ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. ఏ మార్గం? పరలోకానికి నడిపించే మార్గం. ఏ మార్గం? పాపిష్టి జీవితం నుండి ఏమండి పాపరహితమైన జీవితం వైపుకు నడిపించే మార్గం, సన్మార్గం, సత్య మార్గం. మనం ఆ యొక్క జీవ మార్గాన్ని వెంబడించే వారంగా మనం ఉన్నాం. మతాన్ని విడిచిపెట్టేద్దాం, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేద్దాం. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది, ఆ ముహూర్తం మంచిది, ఏమంటే ఈరోజు మంచిదంట, అల్లా ఆ రోజు మంచిదంట, అల్లా ఆయన చెప్పాడు, ఇలాంటి అల్లాటప్ప కబుర్లన్నీ మానేయండి. ఇలాంటి విషయాలలో ఇంట్రెస్ట్ చూపించదు, అసలు బుర్రే పెట్టద్దు. ఇలాంటి వాటిలో దూరితే మన దేవుని యొక్క నామాన్ని, ఆ దేవుని యొక్క మహిమను ఆ అన్యులకు లేకపోతే మాయా స్వరూపాలకు, మాయా నిర్ణయాలకు మనం అప్పగించిన వాళ్ళం అవుతాం. దేవుని మహింపరచలేని జీవితాలు మనకి ఉండకూడదు. అలాంటి జీవితాలు ఒకవేళ ఉంటే జాగ్రత్త. ఆయన తీర్పు నీ మీదకి రాబోతుంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్షణమే మీ నిర్ణయాలు, ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేయండి. ప్రభా, నేను తీర్పులోనికి రాకూడదు, నీ మహిమ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుని కొరకు సిద్ధపడండి. అటు సిద్ధపాటు దేవుడు మనందరికీ అంత దినాల్లో అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణుడ జీవాధిపతి, జీవము గల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు. వెత్తబడి ప్రతి మాట అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. మత సంబంధమైన వాటిని విడిచిపెట్టి అయా నీ రాజ్య సంబంధమైనవి అయా మేము అనుసరించడానికి సహాయం చేయండి. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారిగా ఇదిగో నన్ను మమ్మల్ని నిలవబెట్టండి. అయా నీకు ఇష్టం లేని జీవితాన్ని మేము జీవించకుండా నీకు అనుకూలమైన బ్రతుకును అయానైనా ప్రభా మీ నీతిని ఆధారం చేసుకునే జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యమును అలక్ష్యము చేసేవారుగా కాకుండా అనుసరించి నడుచుకుని జాగరూకత మాకు దయచేయండి. నీ వాక్యం మా పాదములకు దీపమై మా త్రావకు వెలుగై తండ్రి మమ్మల్ని నడిపించే తండ్రి దిక్సూచిగా నీ వాక్యాన్ని వెంబడించే, ఇష్టపడి ఆనందించే నీ యొక్క వాక్యములో ఉన్న ఆశ్చర్య కార్యములను బట్టి సంతోషించగలిగే, ఆనందించగలిగే భాగ్యం మేము పొందుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి ప్రభ, మా యొక్క బలి, మా అర్పణ ఇతర విషయాలలో నాయన ప్రభ, మేము నాయన ప్రభ అనుసరించటం వల్ల, ఆలోచించటం ద్వారానో మా అర్పణ అంగీకరించబడకుండా ఉంటుంది. కానీ ఇక నుండి అలా కాకుండా మేము ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో నేను ఆరాధించి ఆరాధ్యులుగా నిలబడాలని ఆశపడుతున్నాం. మా అర్పణ హేబేలు వలె అంగీకరించబడే అర్పణగా ఉండాలని కోరుకుంటున్నామయ్యా. అటు విధంగా మమ్మల్ని ముందుకు నడిపించండి. మేము నీ యొక్క భయంకరమైన హస్తాల్లో నుండి తప్పించుకోలేమనే సత్యాన్ని తెలుసుకున్నాం. నీవు మా ఎదుట ఉంచిన మార్గం అనుసరించి నడుచుకుని నైనా పరమ కానానులో ప్రవేశించు పర్యంతము కుడి ఎడమలకు తట్టిల్లిపోకుండా తండ్రి ప్రభ నిందకు, శ్రమకు, ఇరుకుకు, ఇబ్బందికి మేము తండ్రి ప్రభ కృంగిపోకుండా మాకు కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తూ నీ యందు నేను ఆనందిస్తూ నిన్ను మహింపరుస్తూ ఘనపరిచే ధన్యతలో నన్ను మమ్మల్ని నడిపించమని ప్రతి మాట విన్నవారందరి హృదయాల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేటట్లుగా నీ ఆత్మకార్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కలుగు చేయమని మీకే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును అడిగి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.